ఓం శ్రీ సీతారామాభ్యాం నమ. మనము శ్రీ వాల్మీకి రామాయణాన్ని పారాయణం చేస్తున్నాము. రాముడు వనవాసం వెళ్ళే ముందు లక్ష్మణస్వామి, కౌసల్యాదేవి మరియు రామ మధ్య జరుగుతున్న సంభాషణ చూస్తున్నాము. ఈరోజు చూసుకున్నట్లయితే వనవాసమునకు బయలుదేరుతున్న శ్రీరామునకు కౌసల్యాదేవి శుభాశిస్సులను వసంగుటనే ఘట్టాన్ని చూస్తున్నాము. దానికంటే ముందు మన కౌసల్యాదేవి ఏమంటుందో చూద్దాము. కకుస్థ వంశజుడవైన ఓ రామ, నీవు నా కన్నుల ఎదుట లేకుండా ఈ సవతుల నడుమ నేనిచ్చట ఉండజాలను. తండ్రి కోరిక అనుసరించి నీవు వెల్లుటకే నిశ్చయించుకున్నచో నన్ను కూడా నీ వెంట తీసుకొని పొమ్ము. నేను ఇచ్చట నీ సమీపమున నీ సమీపమున వనజీవనమునకు అలవాటు పడిన హరిని వలె ప్రశాంతముగా ఉందును. ఆ విధముగా కుమిలిపోవచ్చున్న తల్లిని చూచి తాను దుఃఖితుడై శ్రీరాముడు ఆమెతో ఇట్లు పలికెను. జీవిత పర్యంతము స్త్రీకి పతియే దైవము, ప్రభువు కనుక అమ్మ, మహారాజు నేడు నిన్ను నన్నును శాసింపగల స్వామి. ఆయన అశేష ప్రజలకు దిక్కైనవాడు, ప్రజ్ఞాశాలి. ఆ మహారాజే మనందరికీ అండా. భరతుడు ధర్మాత్ముడు, అందరితోడ మధురముగా మాట్లాడువాడు. ధర్మ నిరతుడైన అతడు నీకు విధేయుడై అనవరతము నిన్ను అనుసరించియే ఉండును. ఇది నా పరమ విశ్వాసము. నేను అయోధ్యను వీడి వెళ్ళిన పిదప రాజు పుత్రశోకముతో పరితపించకుండా నీవు ఆయనను జాగ్రత్తగా ఆదుకొనుము. దుర్భరమైన ఈ శోకము వృద్ధుడైన మహారాజును కృంగదీయకుండా అనుక్షణము అప్రమత్తురాలవై ఆయనను సేవించుచుండుము. వ్రతములను ఉపవాసములను ఎంతగా ఆచరించినను, నలుగురిలో ఉత్తమురాలుగా గొప్ప ఖ్యాతి వహించినను, భర్తను అనుసరించుచు ఆయనకు సేవలు చేయనిచో ఆ స్త్రీకి పాపగతులు తప్పవు, నరకము తప్పవు. దేవతలను పూజింపకున్నను, పూజ్యులైన బ్రాహ్మణులు మొదలగు వారిని గౌరవింపకున్నను, భర్తకు శుశ్రూషలు చేసినచో ఆ ఇల్లాలికి ఉత్తమమైన స్వర్గగతులు ప్రాప్తించును. భర్తకు ప్రియము హితమును గూర్చుచు శ్రద్ధాసక్తులతో ఆయనను సేవించుటయే ప్రతి వనితకు కర్తవ్యము. ఇదియే సనాతన ధర్మము. ప్రాచీన కాలము నుండి ఇది లోకమున ఆచరింపబడుచున్నది. ఇది వేద విహితము, శాస్త్ర సమ్మతము. అమ్మా, నా క్షేమమునకై శాంతి హోముల ద్వారా దేవతలను ఆరాధింపుము. అర్ఘ్యపాద్యములతో గంధ పుష్పములతో బ్రాహ్మణోత్తములను పూజింపుము. తల్లి, నియమ జీవనంతో సాత్విక ఆహార విధానములతో మసులుకొనుచు పతిసేవా పరాయణవై కాలము గడుపుచుండుము. నేను వనవాసమును ముగించుకొని తిరిగి వచ్చు వరకు ఓపికతో నిరీక్షించుచుండుము. అమ్మా, ధార్మికులలో శ్రేష్ఠుడైన మహారాజు నేను వచ్చు వరకు తన జీవితము సుఖశాంతులతో గడుపునట్లు చూచుకొనుచుండుము. త్వరలో నా వనవాసము ముగించుకొని రానే వత్తును. అప్పుడు నీకు పరమ సౌఖ్యములు అబ్బును. శ్రీరాముని వినమ్ర వచనములను విన్న పిమ్మట పుత్ర శోకార్తితో ఉన్న కౌసల్యాదేవి కన్నీరు మున్నీరుగా దుఃఖించుచు తన కుమారునితో ఇట్లు అనెను. నాయనా, వనములకు తప్పక వెళ్ళి తీరవలయను అను దృఢ నిశ్చయము నుండి నిన్ను మరల్చుటకు నాకు శక్తి చాలకున్నది. వీరా, నిజముగా విధి నిర్ణయము అతిక్రమింపరానిది. కుమారా, సరే, జాగ్రత్తగా నిశ్చింతగా వెళ్ళిరమ్ము. నీకు శుభములు కలుగుగాక. నీవు సర్వసమర్థుడవు. నీవు వనముల నుండి క్షేమముగా మరలి వచ్చిన పిదవగాని నా దుఃఖము చల్లారదు. ఓ శ్రీరామ, నీవు వనవాస వ్రతమును ముగించుకొని చరితార్థుడవై వచ్చినచో మిక్కిలి సౌభాగ్యశాలివై కీర్తి ప్రతిష్టలతో తిరిగి తండ్రి ఆదేశమును పాటించడం ద్వారా నీవు తండ్రిని రుణ విముక్తుని గావించిన వాడవు అగుదువు. అప్పుడు నా మనసు కుదుటపడును, నాకు శాంతి చేకూరును. నాయన రాఘవ, లోకమున ఎప్పుడేమి జరుగునో తెలియదు. విధి నిర్ణయము అనూహ్యము. ఆ విధియే నా మాటను కాదని నిన్ను వనవాసమునకు ప్రేరేపించుచున్నది. నా చిన్నారి రాఘవ మహాబాహు, ఇప్పుడిక వెళ్ళి రమ్ము. కుమార, క్షేమముగా తిరిగి వచ్చిన పిమ్మట మధురమైన నీ అనునయ వచనములతో నన్ను ఆనందింపజేయుదువు కాక. జటావల్కములను దాల్చిన వాడవై వనవాసమును పూర్తి చేసుకొని వచ్చిన నిన్ను తనివిదీరా చూచేడి భాగ్యము నాకు ఎన్నటికో ఏమో. అది ఇప్పుడే అయినచో ఎంత బాగుండును. వనములకు వెళ్ళుటకే నిశ్చయించుకున్న రాముని ఆ కౌసల్య తదేక దృష్టితో చూచెను. ఆయనకు శుభ పరంపరలను కోరుచు ఆ దేవి శుభలక్షణ సంపన్నుడైన శ్రీరాముణ్ణి సాదరముగా ఆశీర్వదించెను.
నిర్మలమైన మనస్సు గల కౌసల్యమాత దుఃఖమును వీడి పవిత్ర జలములను ఆచమించి శుచియై రామునకు శుభాశిస్సులు పలికెను. ఓ రఘురామ, ఇప్పుడు నిన్ను ఆపుట అసాధ్యము, ఇక వెళ్ళుము. శీఘ్రముగా 14 సంవత్సరములు ముగిసిన వెంటనే మరలి రమ్ము. సత్పురుషుల మార్గమున ప్రవర్తింపుము. ఓ రఘువంశోత్తమ, నిండు మనస్సుతో నియమపూర్వకముగా నీవు అనుసరించు ధర్మమే నిన్ను నిరంతరము కాపాడుచుండుగాక. నాయన, వనవాస సమయమున చతుష్పథముల యందు 4 మార్గముల కూడల యందు దేవాలయముల యందు నీచే ప్రణతులు అందుకొని దేవతలు మహర్షులు నిన్ను రక్షించుందురుగాక. దీశాలి అయిన విశ్వామిత్ర మహర్షి నీకు సంగిన అస్త్రములన్నీయు సద్గుణ సంపన్నుడవైన నిన్ను సర్వదా ఆదుకొనుండుగాక, అంటే ఆదుకుంటాయి. కుమార, ఓ మహావీర, కలకాలము వర్ధిల్లుచుండుము. నీవు వనర్చిన మాతాపితృసేవలు నీ సత్యబలము నీకు రక్షణగా ఉండును. ఓ నరశ్రేష్ఠ, సమిధలు, దర్భలు, పవిత్రములు, అగ్నివేదికలు, దేవాలయములు, చిత్ర విచిత్రములైన దేవ పూజాస్థలములు, పర్వతములు, వృక్షములు, మొక్కలు, మడుగులు, పక్షులు, సర్పములు, సింహములు మొదలగునవన్నీయు వనమున నిన్ను రక్షించుండుగాక. సాధ్యులు, దివ్య జాతుల వారు, విశ్వే దేవతలు, మరుత్తులు, దాత విధాత అను దేవతలు, పూషుడు, భగుడు, అర్యముడు అను ఆదిత్యులు, లోకపాలురు, ఇంద్రాది సమస్త దేవతలు నీకు శుభములను చేకూర్చుందురుగాక. వసంతాది ఋతువులు, శుక్లకృష్ణ పక్షములు, చైత్రాది మాసములు, ప్రభవాది సంవత్సరములు, దివారాత్రములు, ముహూర్తములు నీకు సర్వదా సుఖావహములు అగుచుండుగాక. నాయన, స్మృతి, ధ్యానము, ధృతి, ఏకాగ్రత, ధర్మము అన్ని విధములుగా నిన్ను బ్రోచుచుండుగాక. పూజ్యుడైన కుమారస్వామి, చంద్రభగవానుడు, బృహస్పతి, సప్తర్షులు, దేవర్షి నారదుడు అన్ని విధములా నిన్ను రక్షించుందురుగాక. కుమార, సుప్రసిద్ధులైన సిద్ధగణముల వారు, దిశలు, దిక్పాలురు నా స్తుతులు అందుకొన్నవారు అచట వనములలో నిన్ను నిరంతరము రక్షించుందురుగాక. సమస్త కుల పర్వతములు, సముద్రములు, కుబేరుడు, వరుణదేవుడు, ఆకాశము, అంతరిక్షము, భూమి, అట్లే సకల నదులు, నక్షత్రములు, సమస్త గ్రహములు, గ్రహ అభిమాన దేవతలు, దివారాత్రములు, ఉభయ సంధ్యా దేవతలు వనవాసి అయిన నిన్ను రక్షించుందురుగాక. పవిత్రమూర్తులైన ఋతు మాస సంవత్సరముల అధిదేవతలు, కళలు, కాష్టలు, కాష్ట అంటే 18 రెప్పపాట్ల కాలము, కళ అంటే 30 కాష్ట్ల కాలం, ఇవన్నీ నీకు సుఖకరములు అగుగాక. దీశాలివైన నీవు మునివేషధారివై మహా అరణ్యములలో సంచరించుచున్నప్పుడు 12 ఆదిత్యులు, దైత్యులు అనవరతము నీకు సుఖ సంతోషములను కూర్చుందురుగాక. కుమార, భయంకర ఆకారులు, క్రూర కర్ములు, మాంసభక్షులైన రాక్షసుల వలన, పిశాచముల వలన అచట నీకు ఎట్టి భయము లేకుండగాక. భయంకరమైన ఆ అరణ్యమునందు వానరములు, తేళ్ళు, అడవిఈగలు, దోమలు, కొండపాములు, ఇతర కీటకములు మున్నగునవి నిన్ను హింసింపకుండుగాక. నాయన, అడవి ఏనుగులు, సింహములు, పెద్ద పులులు, ఎలుగుబంట్లు, కోరలు గల దృష్టముఖములు, అడవి దున్నలు, భయంకరములైన కొమ్ముల జంతువులు అక్కడ నిన్ను బాధింపకుండుగాక. నరమాంసమును భక్షించునట్టి ఇతరములకు క్రూర ముఖములు నిన్ను హింసింపకుండుగాక. నిన్ను కాపాడుటకై వివిధ దేవతలు, సమస్త ప్రాణులను ఇక్కడి నుండియే నేను వేడుకుంటున్నాను. నాయన రామచంద్ర, నీవు శుభస్వరూపుడవు. మార్గములన్నీ నీకు సుఖకరములవుగాక. నీ ప్రయాణములన్నీ ఆయుగా సాగుగాక. నీ పరాక్రమములు సఫలములు అవుగాక. అచట నీకు వన్య ఫల మూలములకు లోటు లేకుండుగాక. ఇక నీవు వెళ్ళిరమ్ము. అంతరిక్షమున చరించు ప్రాణుల వలన కానీ, భూమిపై జీవించు వివిధ జంతువుల వలన కానీ, అంతటను సంచరించు సమస్త దేవతల వలన కానీ, నీ ఎడ శత్రుభావము కలిగియుండు వారి వలన కానీ నీకు ఎట్టి హానియు కలగకుండుగాక. సకల శుభములను చేకూరుగాక. దేవతలకు గురువైన బృహస్పతియు, సూర్యచంద్రులు, కుబేరుడు, యముడు నా పూజలను
అందుకొనిన వారై దండకారణ్య వాసి అయిన నిన్ను రక్షించుదురుగాక. ఓ రఘునందన, అగ్ని వాయు అట్లే ధూమము ఋషులు ప్రవచించిన మంత్రములు స్నాన ఆచమన కాలములందు నిన్ను కాపాడుచుండుగాక. సర్వలోకములకు ప్రభువైన పరమశివుడు, సృష్టికర్త అయిన బ్రహ్మ, సమస్త ప్రాణులకు పోషకుడైన నారాయణుడు అట్లే ఋషులు వనవాస సమయమున నీకు రక్షకులై ఉందురుగాక. మిక్కిలి కీర్తి ప్రతిష్టలు కలదియు విశాల లోచనయు అయిన కౌసల్యాదేవిట్లు తలపోసి పువ్వులతోడ చందనాదులతోడ అనురూపములకు శృతులతోడ సకల దేవతలను ఆరాధించెను. శ్రీరామునికి శుభ పరంపరలు చేకూరుటకై ఆ దేవి బ్రాహ్మణోత్తములచే అగ్నిని ప్రతిష్ఠింపజేసి విద్యుక్తముగా హోమములను ఆచరింపజేసెను. మహిళామణి అయిన కౌసల్యాదేవి హోమము చేయుటకు కావలసిన నేతిని తెల్లని దండలను సమిధలను తెల్ల ఆవాలను సిద్ధము చేయించెను. పురోహితుడు శ్రీరాముని ఆరోగ్య భాగ్యములకై ఉపద్రవములను నివారింపజేయు శాంతి హోమములను విద్యుక్తముగా ఆచరించెను. పిమ్మట అతడు హోమము చేయగా మిగిలియున్న సామాగ్రితో బాహ్య ప్రదేశమున బలి ప్రక్రియను నిర్వహించెను. ఆ దేవి స్వస్తి పుణ్యాహ వాచనములను నిర్వహించినట్టి బ్రాహ్మణోత్తములకు తేనె పెరుగు నెయ్యి మొదలగు వానిని అక్షతపూర్వకముగా సమర్పించెను. అనంతరము వారు శ్రీరామునకు వనములో సర్వవిధ శుభములు చేకూరుటకై స్వస్తిపూర్వకముగా వేద మంత్రములను పఠించిరి. పిమ్మట యశస్వైన రామ జనని బ్రాహ్మణోత్తముడైన ఆ పురోహితునకు సంతృప్తికరముగా దక్షిణ తాంబూలములను సమర్పించెను. తదుపరి ఆమె శ్రీరామునకు శుభాశిస్సులను వసంగెను. నాయన రామచంద్ర, వృత్రాసుర సంవార సందర్భమున సర్వదేవతావంద్యుడైన దేవేంద్రునికి లభించిన మంగళ ఆశీస్సులన్నీయు శుభ పరంపరములన్నీయు నీకు ప్రాప్తించునుగాక. తర్వాతి భాగంలో శ్రీరాముడు రాజలాంఛనములు లేకుండా వచ్చుట గల కారణములను సీతాదేవి అడుగుట చాలా అద్భుతంగా ఉంటుంది. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.